ఇప్పుడున్నటువంటి వంకరలు భవిష్యత్తులో సంఘములో ఉండవు. సంఘము ప్రక్షాళన చేయబడిద్ది. సంఘము 3 విషయాల్లో సరి చేయబడిద్ది. మొట్టమొదటిది, సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళిద్ది. రెండవది, సంఘము క్షేమము, దాని క్షేమానికి ఢోకా లేదు. సంఘ క్షేమానికి శ్రమలెంత విస్తరిస్తే అంత బలము సంఘానికి. సంఘానికి ఇబ్బంది ఏదన్నా ఉంది అంటే సంఘానికి సుఖాలే నష్టాలు సంఘానికి. కానీ శ్రమలు సంఘమునకు ఊతమిస్తాయి, ఊపిరినిస్తాయి, ఉజ్జీవాన్ని తెస్తాయి. కాబట్టి ఎంత శ్రమ పొందుతుందో అంత క్షేమాన్ని సంఘం కలిగి ఉంటుంది. మొట్టమొదటిది, పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారని చెప్పాను. రెండవది, సంఘము క్షేమముగా ఉంటుంది. మూడవది, సంఘం ఇప్పుడున్నట్టు ఉండదు, భవిష్యత్తులో ఇంకా విస్తరించిద్ది. భవిష్యత్తులో సంఘం ఇంకా తీవ్రంగా విస్తరించబోతుంది. ఎందుకు అలా జరిగిద్ది? దీనికి లేఖనాధారం ఏంటి అంటే, కడవరి వాన కురిసిద్ది భవిష్యత్తులో, ఇంకా కొద్ది కాలములో. కడవరి వాన కురవక ముందు వరకు ఈ సంఘము ఈ అస్తవ్యస్త పరిస్థితిని ఎదుర్కొంటుంది. సిద్ధాంత అయోమయం, గందరగోళం, ప్రతికూలతలు, దాడులు, శోధనలు, ఇవన్నీ సంఘం ఎదుర్కొంటుంది. కానీ కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొండన్నాడు. జకర్యా ప్రవచన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే ఒకసారి చూడండి. కడవరి వానాకాలమున, జకర్యా గ్రంథము 10:1 నుంచి చదువు. కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. చాలు చాలు చాలు. ప్రవక్త వర్షాకాలంలో వానలు కురిపించమని అడగమంటున్నాడా? లేకపోతే ఏ వాన గురించి అయినా మాట్లాడుతున్నాడు? ఏ వర్షాన్ని గురించి మాట్లాడమంటున్నాడు? కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము,